టెక్నాలజీ అనే వేగం ఎట్లా ఉంటుందంటే ఆ మధ్యన బిల్ గేట్స్ అనుకుంటే చెప్పింది మైక్రోసాఫ్ట్ ఈ సెల్ ఫోన్ సిస్టమ్స్ తయారు చేయాలి అది అని వస్తే కంప్యూటర్ ఉండగా దాన్నే చూస్తారు జనం సెల్ ఫోన్ ఎందుకు లేని వదిలేసాం తీరా చూస్తే సెల్ ఫోన్లోకి అరచేతిలో ఇమిడిపోయింది కంప్యూటరే గొప్ప అనుకుంటే దానికి బదులు ల్యాప్టాప్ అనుకుంటే ఇప్పుడు ల్యాప్టాప్ల బదులు సెల్ ఫోన్లోనే కంప్యూటర్ నడిచేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంటే టైంకి డెసిషన్ తీసుకోవడం అన్నటువంటిది ముఖ్యం. అక్కడ మిస్ అయింది, అది మిగతా మార్కెట్ కొలగొట్టింది. ఇప్పుడు ఎలన్ మాస్క్ లాంటి నెంబర్ 1 చేరడానికి కారణమైంది అదే. అట్లాగే ఇప్పుడు మనకి సంబంధించిన టెక్నాలజీ శరవేగంగా మార్పులు జరుగుతుంది. ఇప్పుడు ఎలన్ మాస్క్ వాళ్ళు కొత్తగా కనిపెడుతున్నది ఏంటి, ఫోన్లు డైరెక్ట్గా దానంతటా అదే ఛార్జింగ్ చేసుకునేటటువంటి సోలార్తో ఫోన్లు, అట్లాగే ప్రపంచంలో ఏడ కూర్చున్నా సరే వచ్చేటటువంటి సెల్ సిగ్నల్స్ అన్నటువంటి అది ఒక ఎత్తు అయితే, రెండో పక్కన వచ్చేటప్పటికి భారతదేశంలో కూడా వాటిని తీసుకురావడానికి ప్రిపేర్ అవుతుంటే, మరొక వైపున మోడీ సర్కార్ వచ్చేటప్పటికి 6G సేవల లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. అందులో ఒకే యాంటీనాతో అన్ని నెట్వర్క్ సేవలు పొందేలా ఏర్పాటు చేయడం అన్నటువంటి సరికొత్త దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఎయిర్టెల్ లేకపోతే కనుక మన జియోనా ఇట్లాంటి సేవలన్నీ సింగిల్ దాని మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది.